పంచగ్రామాల సమస్యపై ఏపీ అసెంబ్లీలో చర్చ. అయితే దీని పరిష్కారం కూడా అధ్యక్ష, వారిని పట్టుకొని వారి మీద క్రిమినల్ కేసులు పెట్టకపోతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ నుండి నేను వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1996లో దశాబ్దాల నాటి సమస్యకు మంగళం పాడేదెప్పుడు? చరిత్ర క్షమించదంటూ పంచగ్రామాలపై గలమెత్తిన గంటా శ్రీనివాసరావు. మామూలుగా మన ప్రభుత్వం యొక్క స్లోగన్ కూడా సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు అని చెప్పుకునే ఒక్కటై గలమెత్తిన విశాఖ ఎమ్మెల్యేలు. మూడు దశాబ్దాలుగా వేల కుటుంబాలను వెంటాడుతున్న సింహాచలం దేవస్థాన పంచగ్రామాల భూ సమస్యపై బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో గలమెత్తారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గాల సరిహద్దులను దాటి విశాఖ ప్రజాప్రతినిధులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేయడంతో సభలో సుమారు 30 నిమిషాల పాటు తీవ్ర చర్చ సాగింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ చర్చను ప్రారంభిస్తూ భావోద్వేగంగా మాట్లాడారు. అడవివరం, చీమలాపల్లి, వేపగుంట, వెంకటాపురం, పురుషోత్తపురం గ్రామాల్లోని ప్రజలు దశాబ్దాలుగా పడుతున్న నరకాన్ని ఆయన సభ దృష్టికి తెచ్చారు. ప్రతి ఎన్నికల్లోనూ ఇది రాజకీయ పార్టీలకు అజెండాగా మారుతుంది తప్ప పరిష్కారం మాత్రం లభించడం లేదు. 1996 నుంచి నేటి వరకు అనేక జీవోలు మారాయి, కానీ ప్రజల తలరాత మారలేదు. నిర్దిష్ట కాల పరిమితిలో దీనికి చర్మగీతం పాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదు అని ఆయన హెచ్చరించారు. ఇది ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్న సమస్య అధ్యక్ష. మీకు కూడా బాగా అవగాహన ఉంది. పంచగ్రామాలు అడివరం, యాపగుంట, చెమలాపల్లి, పురుషోత్తపురం, వెంకటాపురం 5 గ్రామాలు, 5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ అధ్యక్ష. భీమిలి ఈస్ట్, నార్త్, వెస్ట్, అలాగే పెందుర్తి, దాంతో పాటు 15 వార్డులు కూడా ప్రభావితం చేసే అంశం అధ్యక్ష. ఇది ఎన్నో ఏళ్లుగా ప్రతి సమస్య కూడా ఒక పరిష్కారం ఉంటుంది, కానీ అన్ఫార్చునేట్ గా ఈ సమస్య అనేది ఒక పరిష్కారం ఇప్పటిదాకా లభించలేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1996 లో ఏదైతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఇష్యూ మీద స్వర్గీయ అప్పల సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఒక హౌస్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసి ఆ రోజు నుంచి దీని మీద చాలా సీరియస్ గా ఎక్సర్సైజ్ జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత 2000లో ఒక జీవో 578 జీవో ఇచ్చారు. అలాగే మళ్ళీ 2019లో 229 అని ఒక జీవో ఇచ్చారు. మామూలుగా మన ప్రభుత్వం యొక్క స్లోగన్ కూడా సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు అని చెప్పుకునే ఈ దీంట్లో ఈ పేదవాళ్ళకి ఈ దేవాలయం సంబంధించిన ఈ సమస్య పెద్ద జటిలమైపోతా ఉంది. మామూలుగా ఇక్కడ 2 అంశాలు అధ్యక్ష. ఒకటి పంచగ్రామాలకు సంబంధించిన రైతుల అంశాలు, రెండోది ఏదైతే ఎన్నో ఏళ్లుగా అక్కడ ఇళ్లు కట్టుకొని ఉంటున్న వేలాది కుటుంబాలకు సంబంధించిన ఇష్యూ అధ్యక్ష. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ ఈ 5 గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలైన విద్యుత్, నీటి కనెక్షన్లు కూడా దొరకక ప్రజలు అగచాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవస్థానానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా 5,300 కోట్ల రూపాయల విలువైన భూములను ఇచ్చినప్పటికీ కోర్టులో దేవాదాయ శాఖ న్యాయవాదులు సరిగ్గా వాదించకపోవడం వల్లే జాప్యం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్య పరిష్కారం అవ్వట్లేదు అధ్యక్ష. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో 578 జీవో రావటం, అప్పుడు కొంతమంది రెగ్యులైజేషన్ చేసుకోవటం, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ నుండి నేను వస్తే ఫ్రీగా ఉచితంగా ఇవ్వటానంటాం, ఆయన ఇవ్వకపోవటం, ఆ వచ్చిన 578 జీవో రద్దు చేయటం, ఇవన్నీ కూడా ఇందాక గంటా శ్రీనివాసరావు చెప్పారు. ప్రస్తుతం 420 ఎకరాలు రైతుల సమస్య ఒక పార్ట్ పంచగ్రామాలది. ఇది 420 ఎకరాల్లో పేద ప్రజలు సుమారు 98 లెక్కల ప్రకారం 12,400 మంది ఉన్నారు. 419 మంది ఉన్న వాస్తవం అధ్యక్ష. కనీసం కమ్మల పాకల్ని మన ప్రభుత్వం వచ్చినాక రేకుల షెడ్లు వేయడానికి తప్పితే కరెంటు లేదు అధ్యక్ష. హౌస్ ట్యాక్స్ లేవు. హౌస్ ట్యాక్స్, కరెంటు బిల్లు లేకపోవడం వల్ల నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ
కొండవాళ్ళు ప్రాంతంలో ప్రజలు బతుకుతున్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన 14-19లో 229 జీవో ఇచ్చాం. 420 ఎకరాలకి న్యాయస్థానం కోరినట్లుగా దేవస్థానం ఎండోమెంట్స్ రూల్ ప్రకారం 620 ఎకరాలు సుమారు 5,300 కోట్ల రూపాయలు విలువైన భూములు ప్రభుత్వం ఇస్తానని అంగీకరించడం జరిగింది. ఏదైనప్పటికీ అధ్యక్ష ఇది న్యాయస్థానంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీకు కూడా తెలుసు, రెవెన్యూ శాఖ గానీ ఎండోమెంట్ శాఖలో కూడా న్యాయస్థానాల్లో మన ప్రభుత్వ లాయర్ల వల్ల త్వరితగతిన పూర్తి అవట్లేదు. మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే అడ్వకేట్ జనరల్ గారిని సభకు పిలిపిస్తే గానీ అది పరిష్కారం కాదని నా ఉద్దేశం. ధన్యవాదాలు అధ్యక్ష. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ 1953 నాటి రికార్డులను కోర్టు కోరిన అధికారులు సమర్పించడంలో విఫలమవుతున్నారు. స్పష్టమైన రికార్డులు లేకపోవడం వల్లే న్యాయస్థానంలో కేసు నలుగుతోంది. త్వరగతిని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ తమ సొంత భూముల్లో నివసిస్తున్న హక్కుదారులను అధికారులు ఆక్రమణదారులుగా చిత్రీకరించడం దారుణం. ఈ వైఖరి మారాలని చెప్పుకొచ్చారు. పంచగ్రామాల సమస్య చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ కింద విశాఖపట్నంలో ఉన్నటువంటి సమస్య ఇప్పుడే గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈ 5 గ్రామాల్లో 6 ఎమ్మెల్యేలు ఉన్నాం. అంటే నియోజకవర్గ పరిధి మొత్తం విశాఖ నగరంలో ఉండేటువంటి ఆ ఆలయం చుట్టూ ఉండేటువంటి ప్రాంతం కావచ్చు, ఆ 5 గ్రామాలు కావచ్చు, ఒక ప్రధాన సమస్యగా ఉంది అధ్యక్ష. దీనికి ఈ పరిష్కారం కాకపోవడానికి ఒక చారిత్రక నేపథ్యం ఒకటి ఏదైతే పిల్లు గతంలో పీఠాధిపతులు వేసినటువంటి ఎండోమెంట్ ల్యాండ్స్ కు సంబంధించినటువంటి బిల్లు వల్ల ఇది ఇంకా జాప్యం అవుతుంది అనేటువంటిది మంత్రి గారి సమాధానంలో అర్థమైంది అధ్యక్ష. ఈ రోజు దీనిపైన ప్రభుత్వం ఆన్సర్ చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు రెగ్యులరేషనే కాదు, అందుకని మీ అందరికి కోరుతుంది అధ్యక్ష, నిజంగా ఈ 5 గ్రామాలు గతంలో ఇనాం ఎస్టేట్లుగా ప్రకటించబడ్డాయి. ట్రిబ్యునల్ 1953లో ఎటువంటి అధికార పరిధి లేకుండా అక్రమంగా స్థితిని తిరిగి మార్చేశారు. దానివల్ల ఈ సమస్య వచ్చింది. పరిపాలన అయోమయాలు ఈ ఉత్తర్వు ద్వారా వచ్చాయనేది గౌరవ మంత్రి గారు గమనించాలి. ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళని ఆక్రమదారులుగా చిత్రీకరించిన కొంతమంది అధికారుల తప్పు వల్ల ఈ సమస్య ఇంతకాలం పరిష్కారం అవట్లేదు అధ్యక్ష. ఇదైతే వాళ్ళందరూ హక్కుదారులు అయినప్పటికీ కూడా ఇంకా హక్కుదారులు అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటే ఈ సమస్య ఇప్పటికీ తీరదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో దేవస్థానానికి భూమినిచ్చి మరీ పరిష్కరించే దిశగా ఆయన నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అధికారులు కోర్టుకి ఇవ్వాల్సిన డాక్యుమెంట్ ఇవ్వకపోవటం వల్ల గానీ, ఎవరైతే అడ్వకేట్ జనరల్ వాళ్ళు కరెక్ట్ గా దాన్ని ప్రొడ్యూస్ చేయలేకపోవటం వల్ల గానీ లేట్ అవుతుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి చిత్తశుద్ధి ఉంది, ప్రజలు అన్యాయానికి గురి కాపాడుతున్నారన్న ఒక అపవాదం ఉంది. మరి అధికారులు ఈ కోర్టుల్లో దీన్ని స్పీడప్ చేయకపోతే మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచనతో చేసిన కార్యక్రమం కూడా మాటపడే కార్యక్రమం అయిపోతుంది అధ్యక్ష. మీ ద్వారా కమిటీని వేస్తారు, కోర్టు అడ్వకేట్ జనరల్ గారితో మంత్రులు మాట్లాడతారు. ఏదన్నా కానీ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని గౌరవించి త్వరితగతిని సమస్య పరిష్కరిస్తే అక్కడ చాలా ఉపశమనం దొరుకుతుంది అనేది మాత్రం వాస్తవం అధ్యక్ష. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూములు ఇస్తున్నప్పటికీ కొందరు కావాలనే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు ఈ సమస్య పరిష్కారానికి ఒక నిర్దిష్ట కార్యాచరణను ప్రతిపాదించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, కలెక్టర్, ఏజీ మరియు ఎమ్మెల్యేలతో కూడిన కమిటీ వేసి 3 నెలల్లోపు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అధ్యక్ష, ఇవి సుమారు 12,000 అన్ఆథరైజ్డ్ స్ట్రక్చర్స్ అన్నారు సార్. కానీ ఇవన్నీ కూడా ఆథరైజ్డ్. చాలా మందికి ప్లాన్ అప్రూవల్స్ ఉన్నాయి, అలాగే లేఅవుట్ అప్రూవల్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్ తోనే చాలా మంది నిర్మాణం చేసుకున్నారు అధ్యక్ష. అయితే ఈ రోజు పరిష్కారం అన్నారు కనుక ఈ ల్యాండ్ కి ఎంతైతే ల్యాండ్ పోతుందో ఆ ల్యాండ్ కి బదులు ల్యాండ్ ఇస్తున్నారు. రెగ్యులైజేషన్ అమౌంట్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ చాలా దూరంగా ఉంది, రిజిస్ట్రేషన్ వాల్యూ సరిపోవట్లేదు కనుక పట్టణ ప్రాంతంలోనే కావాలంటే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు
అలాగే ఎండోమెంట్స్ మినిస్టర్ గారు అందరు కలిపి పట్నం ప్రాంతంలోనే ఎంతైతే ల్యాండ్ ఆక్యుపై అయిపోయింది అనుకుంటున్నామో దానికి సమాంతరంగానే రిజిస్ట్రేషన్ వాల్యూతో పాటు కల్పించాం అధ్యక్ష. అయినప్పటికీ కూడా కొంతమంది కేసులు వేసి ఇది ఆపుతున్నారు. అంటే ఇది జరగకూడదనే ఆలోచనతో కొంతమంది ఉన్నారు కనుక వారిని పట్టుకొని వారి మీద క్రిమినల్ కేసులు పెట్టకపోతే ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుంది అధ్యక్ష? దేవస్థానం భూములు కనుక దానికి తగ్గట్టుగా ల్యాండ్ ఇస్తూ అదే ఈక్వల్ వాల్యూ ఉన్నటువంటి ల్యాండ్ ఇస్తూ ఆ అమౌంట్ కూడా మనం దేవస్థానానికి ఇస్తూ ఇంత పారదర్శకంగా పరిష్కారం చూపిస్తున్నప్పుడు కోర్టులో కేసు వేసినటువంటి వాడిని అలాగే వదిలేస్తే ఇంకో 10 కేసులు వేస్తారు. ముందు ఆ కేసు వేసినటువంటి వాడిని పట్టుకొచ్చి వాడి మీద కేసు మనం ఫైల్ చేస్తే క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే దీనికి ఒక పరిష్కారం వస్తుంది. దయచేసి ఈ డైరెక్షన్ లో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దేవస్థానం భూములు మనకి సెంటిమెంట్ ఉంది. ఆ వాల్యూ ఆ ల్యాండ్ ఎంత అయితే ఆక్యుపై అయిపోయిందో ఆ ల్యాండ్ బదులు ల్యాండ్ ఇస్తున్నాం కనుక అలాగే రెగ్యులైజేషన్ అమౌంట్ కూడా దేవుడికి ఇస్తున్నాం కనుక దీని మీద కఠినంగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఒక కమిటీ ఫామ్ చేయాలి అధ్యక్ష. ఒక కమిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్, అట్లాగే విశాఖపట్నం కలెక్టర్ గారితో ఒక కమిటీ ఫామ్ చేసి త్వరిత అడ్వకేట్ జనరల్ గారిని కూడా కమిటీలో పెట్టి ఒక 2 months 3 months 4 months ఏదో ఒక టైం ఫ్రేమ్ పెట్టి అధ్యక్ష అప్పుడు కానీ ఇది సాల్వ్ కాదేమో అనేది నా డౌట్ అధ్యక్ష. కాబట్టి ఒక టైం ఫ్రేమ్ పెట్టి ఈ విధంగా ఒక కమిటీ ఫామ్ చేసి అధ్యక్ష ఇంకా అవసరమైతే కొంత లోకల్ ఎమ్మెల్యేస్ని వారిని కూడా ఇన్వాల్వ్ చేసి మంత్రివర్యులు కన్సర్న్ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా పెట్టి చేస్తే డెఫినెట్గా దీనికి సొల్యూషన్ వస్తుంది అనేది మా యొక్క అభిప్రాయం అధ్యక్ష. దయచేసి తమరు దీన్ని కన్సిడర్ చేయవలసిందిగా మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. సభలో చర్చ తీవ్రతను గమనించిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకుంటూ అడ్వకేట్ జనరల్ ను సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడితే చిక్కుముడి వీడుతుందని ప్రభుత్వానికి సూచించారు. వీటన్నింటికీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందిస్తూ పంచగ్రామాల్లోని 12,419 అనధికార నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోర్టులో ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు అడ్వకేట్ జనరల్ తో చర్చించి అతి త్వరలోనే ఈ 30 ఏళ్ల సమస్యకు ముగింపు పలుకుతామని తెలిపారు. ముఖ్యమంత్రి గారి అనుమతి మేరకే జిల్లా కలెక్టర్ గారు దీనికి సమానంగా విలువైనటువంటి భూమిని మాకు ఇవ్వడానికి ఒప్పుకొని ప్రతిపాదనలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ దీనికి ఇవన్నీ కూడా గౌరవ హైకోర్టు వారికి మనం విన్నవించి వారి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే దీన్ని అమల్లోకి తేవాల్సిన అవసరం ఉంది. అందుకని 12,149 ఈ ఆక్రమణలను గుర్తించిన ఈక్వలెంట్ విలువ కలిగినటువంటి భూమిని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ప్రతిపాదనను ఆమోదించిన ఇవన్నిటినీ అఫిడవిట్ ద్వారా గౌరవ హైకోర్టు ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష, అడ్వకేట్ జనరల్ గారి ద్వారా. ఇవాళ దీనిపైన 2-3 సమావేశాలు దేవాదాయ శాఖ అధికారులు అడ్వకేట్ జనరల్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. 2 సార్లు ప్రస్తావన చేయడం జరిగింది. హైకోర్టు ఆదేశాల కోసం వేచి ఉన్నాం అధ్యక్ష. ఆ ఆదేశాలు వచ్చిన వెంటనే ఇవి అనుకున్న విధంగా ఏదైతే మనం ప్రభుత్వంలో జీవోలు విడుదల చేసి 3-4 విభాగాలుగా ఏ స్థాయి వాళ్ళకి ఏ విధంగా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి పద్ధతి ఉందో దాన్ని చేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. దీనికి పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మాకు అనుమతులు కూడా ప్రసాదించడం జరిగింది. 30 ఏళ్లుగా కేవలం ఓట్ల రాజకీయాలకే పరిమితమైన పంచగ్రామాల భూ సమస్య నేడు అసెంబ్లీ సాక్షిగా ఒక కీలక మలుపు తిరిగింది. ప్రజాప్రతినిధులందరూ బాధితుల పక్షాన నిలబడి గలమెత్తడం విశాఖ ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే మాట కంటే ప్రజా సంక్షేమమే పరమావధిగా చట్టం పనిచేయాలి అన్నది ఇప్పుడు అందరి డిమాండ్. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం అడ్వకేట్ జనరల్ తో చర్చించి కోర్టు చిక్కుముడులను విప్పగలిగితే 12,419 కుటుంబాల దశాబ్దాల కల నెరవేరుతోంది. అప్పుడే వేల కుటుంబాల ఆవేదనకు తెరపడటమే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థపై సామాన్యుడికి నమ్మకం బలపడుతుంది.